ఇప్పుడు కేడి మాటలు వినేద్దాము. అడివిశేష్ గారు ప్లీజ్. Hey guys, గట్టి టచ్ అయ్యాబ్బా. నాని బ్రో మరి ఏడిపించేసాడు యాక్చువల్లీ కొంచెం. బ్రో బయట ఆల్ ఐ వాంట్ డూ ఇస్ హగ్ యూ, స్క్రీన్ మీద కొంచెం రైవల్రీ చూపిస్తా అన్నాడు శైలేష్ మరి. సో ఎలా ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఐడియా లేదు శైలేష్ దగ్గర. ఎవరికి ఏం కావాలో అది చెప్తున్నాడు. నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, ఎవరి దగ్గర ఏం కావాలో అది చెప్తున్నాడు. బేసిక్గా థర్డ్ స్క్రిప్ట్కి ఐడియా ఏమి లేదన్న క్లారిటీ నాకు ఇప్పుడిప్పుడే వస్తుంది బేసిక్గా. శైలేష్ బ్లూ ప్రింట్ ఉంది అని అబద్ధం చెప్పాడు నాతో. రిలీజ్ నాడున రేపు మార్నింగ్ రిలీజ్ అనగా లైట్ 11 PM ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షో వేసాము. జస్ట్ ప్రైవేట్గా అన్నపూర్ణలో వేసాము. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఎలా రియాక్ట్ అవుతారు అని ఆలోచించాను. వాళ్ళు బయటికి వస్తున్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయిన విధానానికి ఒక హైలోకి వెళ్ళిపోయాను అనమాట. అక్కడి నుంచి ఆ హై స్టార్ట్ అయింది. ఏంట్రా రిలీజ్ డే ఇప్పుడు రోలర్ కోస్టర్ ఉంటుంది కదా, కొంతమంది నచ్చింది అంటారు, కొంతమంది నచ్చలేదంటారు. ఒకళ్ళు ట్విట్టర్లో యాంటీ ఫ్యాన్స్ ఏమో రాడ్ భయ్యా అనేస్తారు, ఫ్యాన్స్ ఏమో అరే సూపర్ భయ్యా అనేస్తారు. అరే షో ఇంకా స్టార్ట్ అవ్వలేదురా అని నేను వేస్తాను. రాత్రి 2ంటికి యూఎస్ ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళేమో వన్డే ఇంటర్నేషనల్ లాగా టకా లైవ్ అప్డేట్ చేస్తారు. సార్ 4 కొట్టారు 6 కొట్టారు అన్నట్టు టకా చెప్పేస్తారు. కానీ లక్కీగా ఏ లైవ్ అప్డేట్లో కూడా ట్విస్టులు చెప్పలేదు. సో సంతోషం. బాగానే నడుస్తున్నాయి, ఇంకా రివ్యూ పట్టడానికి టైం పడుతుంది అని అలా నిద్రపోయాను. సడన్గా ఫోన్లు మోగుతున్నాయి, దాన ఫోన్లు మోగుతున్నాయి. చూసేసరికి మహేష్ బాబు సార్ 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నాకేం అర్థం కాలేదు. అర్జెంట్గా ఏదైనా సంథింగ్ నీడెడ్, సంథింగ్ హ్యాపెండ్ అని చెప్పి నేను మీరు సార్ చెప్పండి సార్ అని చాలా టెన్షన్గా ఫోన్ చేశాను. అండ్ ఆల్ హీ సెడ్ ఇస్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ శేష్ అన్నారు. అండ్ నేను అక్కడ స్టార్ట్ అయింది యూఫోరియా. అంటే బ్లడీ హెల్ నాకేమో అంటే నాకు సార్ ఆల్ ఓకే అంటున్నా, అది కాదు శేష్ ఐమ్ టెల్లింగ్ యూ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నా. ఆల్ ఓకే సార్ అంటున్నాను, ఐమ్ టెల్లింగ్ యూ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అప్పుడు ఎందుకో జస్ట్ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. నేను చెప్పాను సార్ మీరు ఎక్స్పీరియన్స్ చేసింది 3 ఒకే సంవత్సరంలో అసలు ఊహించలేని విషయం. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ షూర్ మీ చుట్టూ చాలామంది లవ్వింగ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, బట్ యూ ఆల్వేస్ హ్యావ్ అ యంగర్ బ్రదర్ హూస్ దేర్ ఫర్ యూ అని చెప్పాను. ఆ తర్వాత మొదటి రివ్యూ వచ్చింది. వాళ్ళేమో అన్నీ బాగున్నాయి, ఇది బాగుంది అది బాగుంది అన్నారు. ఓకే సినిమాకి హిట్ టాక్ స్టార్ట్ అయింది అని ఫీల్ అవుతున్నా. ఇంకో 2 గంటల తర్వాత బ్రో అర్జెంట్గా 8:45 ప్రసాద్ ఐమాక్స్ షోకి వచ్చే అన్నారు. సరే అని అక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ వల్ల నా షోకి నేనే లేట్ అయ్యా. సో దాట్ వాజ్ అ నైస్ ప్రాబ్లమ్ టు హ్యావ్. అండ్ అప్పుడు రియలైజ్ అయ్యాను భయ్యా, ఒక్క లంచ్ టైం ఆ టైంకి దిస్ ఈజ్ మై కెరియర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని అర్థమైంది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు అంటే అసలు ఆ రోలర్ కోస్టర్ రైడ్, ఆ రిలీజ్ డే రోలర్ కోస్టర్ రైడ్ యాక్టర్స్కి ఒక మంచి సినిమా చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఇంకా అక్కడి నుంచి కాంప్లిమెంట్స్ ఆగలేదు. ఇట్ జస్ట్ ఇస్ బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. జనాలు ఈ స్టార్ అంటున్నారు, జనాలు ఆ ఫాలోయింగ్ అంటున్నారు, జనాలు ఈ బ్రాండ్ అంటున్నారు. నేనేమో నా మైండ్లో ఐఎమ్ స్టిల్ ద సేమ్ గై. శాన్ ఫ్రాన్సిస్కోలో కూర్చొని నాని బ్రోని చూసి అరే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ బ్రో ఇలాంటి సినిమాలు చేయాలి ఆయనలాగా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు దన దున్నేస్తున్నాడు, ఇలా చేయాలి మనం లైఫ్లో అనుకుంటున్నామని అసలు నా మైండ్లో ఇంకా క్లిక్ కాలే. ఓ బ్లడీ హెల్, మనం చేస్తున్న ప్రయాణానికి ఒక విలువ ఉంది. ఆ విలువకి ఇంతమంది జనం, ఇంతమంది సపోర్ట్, ఇంతమంది అభిమానం ఉంటుంది అన్నది నేను రియలైజ్ అయ్యాను. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ గైస్. నేను ఎక్కువగా టీం గురించి కాస్ట్ గురించి ఎప్పుడు ఈవెంట్స్లో పెద్దగా మాట్లాడలేదు, సో మీరు నన్ను కొంచెం భరించాలి. ఐ హ్యాడ్ సమ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఈచ్ పర్సన్. ప్రతిసారి పావనిని కలిసినప్పుడు పావని అని నాకు పేరు తెలుసు, కానీ శ్రద్ధ అనే బయటకు వస్తుంది నోట్లోంచి. అంత అద్భుతంగా చేసింది. ఐ థింక్ షీఈ్ అ వెరీ న్యాచురల్ యాక్టర్. అండ్ ఐడ్ లవ్ టు
వర్క్ విత్ యూ ఇన్ వన్ ఆర్ టూ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్స్. నేను మా మేజర్ ప్రొడ్యూసర్ అండ్ ఈ సినిమాకి మొత్తం డిజిటల్ క్యాంపెయిన్ డిజైన్ చేసిన అనురాగ్ తోటి ఒకసారి అన్నాను, ఎవరు అతిథి అనే షార్ట్ ఫిల్మ్లో దట్ గై ఎవరో కుర్రోడు బీభత్సంగా యాక్ట్ చేస్తున్నాడు, ఈ లెవెల్లో యాక్ట్ చేయాలి అనే ఫీలింగ్ నాకు కలిగించేది ఎవరు అతను అంటే సుహాస్ అని చెప్పారు. అండ్ ఐ థింక్ మ్యాన్ వాట్ అన్ యాక్టర్. వాయిస్ తోటి కదిలిస్తాడు, ఐస్ తోటి కదిలిస్తాడు, బాడీ లాంగ్వేజ్తో కదిలిస్తాడు, అండ్ ఈ సినిమాలో కొంచెం జుత్తుతో కూడా కదిలించాడు. వాట్ అ లవ్లీ యాక్టర్. శ్రీనాథ్ రిమైండ్స్ మీ అ బిట్ ఆఫ్ మీ. బాగుంటాడు, హీరో కట్అవుట్ అన్నీ బాగుంటాయి, అండ్ నాలాగనే ఫుల్ యాంగ్జైటీ అనమాట, టెన్షన్ పడుతూ ఉంటాడు, కరెక్ట్గా చేస్తాను లేదని డౌట్ పడుతూ ఉంటాడు. తను రియలైజ్ అవ్వంది, నేను పంజా టైంలో రియలైజ్ అవ్వంది. హీ గేవ్ అ రియలీ గుడ్ పర్ఫార్మెన్స్ గై, సో వన్ హ్యాండ్ ఫర్ హిమ్. ఐ థింక్ నేను మణి సార్ని ట్రోల్ చేస్తూ ఉంటాను ఎప్పుడు యాక్చువల్గా సెట్లో. స్వామి క్షమించాలి, యూనో సార్ మీరు నాతో తెలుగులో మాట్లాడి నేను ట్రోల్ చేస్తా, సార్ మీరు బాలీవుడ్ డిఓపి అని ట్రోల్ చేస్తా, కానీ ఈ ట్రోలింగ్ వెనకాల ఒక రహస్యం ఉంది. మా ఫ్యామిలీలో అందరు నా గురించి చెప్తారు, నాకు నచ్చిన వాళ్ళనే నేను ఎక్కువ ట్రోల్ చేస్తాను, నాకు నచ్చిన వాళ్ళనే నేను ఎక్కువ సరదాగా ఏడిపిస్తాను. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్. అండ్ మణి సార్ ఇవాళ స్టేజ్ మీద ఓపెన్ రిక్వెస్ట్, యాక్చువల్లీ నాట్ అన్ ఆఫర్, నా నెక్స్ట్ 2 ఫిల్మ్స్లో ఒక ఫిల్మ్ మీరు షూట్ చేయాలి సార్. సో ప్లీజ్, ఇట్స్ జెన్యూన్ రిక్వెస్ట్. నేను గ్యారీ గురించి ఈ మాట ఇంతకుముందు అన్నాను, బట్ అందరికి మళ్ళీ ఒకసారి తెలియాలి. గ్యారీ మొదటి సినిమా క్షణం హీ వాజ్ పార్ట్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్ టీమ్. ఈజ్ అ క్వాలిఫైడ్ డెంటిస్ట్, సినిమాకి డెంటిస్ట్రీకి. సో హీస్ అ క్వాలిఫైడ్ డెంటిస్ట్ అండ్ యూనో ఫస్ట్ డిఓపి అవుదామని వచ్చాడు, ఆ తర్వాత ఎడిటర్ అయ్యాడు, ఈ రోజున డైరెక్టర్ అవుతున్నారు. సో నాకు స్టేజ్ మీద ఎప్పుడైనా గ్యారీని ఎవరైనా ఎడిటర్ గ్యారీని పిలుద్దాం ఆన్ స్టేజ్ అంటుంటే నాకు లోపల నుంచి తనుకు వస్తుంది, అరే డైరెక్టర్ గ్యారీ అని చెప్పండి గైస్ అని అనిపిస్తుంది. ఈజ్ యూనో తను ఇందాక స్టేజ్లో అన్నాడు మర్చిపోదు సన్నీ అని. మర్చిపోలే గ్యారీ, ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. కోమలి ఈజ్ అ స్టన్నింగ్ టాలెంట్. నాకు తన టాలెంట్ విలువ షూటింగ్ అప్పుడు జెన్యున్గా తెలియలేదండి. అరే యూనో నైస్ రోల్ చేస్తోంది అని అనుకున్నాను, స్వీట్గా మాట్లాడుతుంది అనుకున్నాను. తన డబ్బింగ్ విని నేను రియలైజ్ అయ్యాను. మీరు ఈసారి రెండోసారి మూడోసారి మీరు థియేటర్లో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. వెన్ యూ లిసన్ టు హర్ వాయిస్, వాట్ అన్ ఎక్సలెంట్ వాయిస్ యాక్టర్ తను. షీఈస్ టెరిఫిక్. నా ఉద్దేశంలో ఈ సినిమాలో బెస్ట్ డబ్బింగ్ కోమలిదే, అండ్ ఐ జెన్యున్లీ బిలీవ్ దట్. మనీషాకి నేనేమి రిక్వెస్ట్లో ఆఫర్లు పెట్టను. ద బాటమ్ లైన్ ఇస్ షీఈ్ అ డియర్ ఫ్రెండ్, అండ్ నా నెక్స్ట్ 2 ఫిల్మ్స్లో ఒక ఫిల్మ్ షీఈ్ ఆల్రెడీ ద ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఫార్ ఇట్. ఈ సినిమాలో తన వర్క్ చూసే నేను రిక్వెస్ట్ చేశాను, శైలేష్ నేను నీకు ఆఫర్ ఇవ్వలేను యాక్చువల్గా, ఇది నువ్వే నాకు ఆఫర్ ఇవ్వాలి, వెన్ ఎవర్ యూ వాంట్ మీ టు కమ్ ఇన్ టు ద థర్డ్ కేస్. శైలేష్ అనేవాడు ఎలాంటి వాడంటే, మనం ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ తీసినా దాని గురించి మనకు 10 పేజీలు నాలెడ్జ్ చెప్తాడనమాట. ఓడియమ్మ ఈడి జీకే నాలెడ్జ్ తగలయ్యా అనుకుంటా నేను. మొన్న రోజు చిన్న ఏటీఆర్ ఫ్లైట్లో కూర్చుంటా, ఆర్ఎఫ్సీలో బొమ్మ ఫ్లైట్లో ఉంటుంది అది. ఆ ఫ్లైట్లో కూర్చొని వస్తుంటే, బ్రో ఈ ఫ్లైట్ కొంచెం భయంగా ఉంది బ్రో, ఇదేం క్రాష్ అవుతుందా అంటే, డోంట్ వరీ బ్రో, నేను ఎయిర్ప్లేన్ క్రాషెస్ గురించి 10 ఎపిసోడ్లు డాక్యుమెంటరీ చూశాను, ఇది క్రాష్ అవుతే ఎలా క్రాష్ అవుతుంది అని నాకు క్రాషింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫ్లైట్లో కూర్చున్నప్పుడు. సో ఆ సైకోనెస్ డిఫాల్ట్గా బ్రెయిన్లో ఉంది, కానీ మనసు మాత్రం గోల్డెన్ బాస్, జెన్యున్లీ. యూనో ఇది కవర్డ్ కాదు. నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, మనవాడి సైకో థాట్స్కి చూసి నేను ఏమనుకున్నానంటే, ఈ అమ్మాయి కొంత కొంపతీసు సోసియోపాత, వీడికి నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయని అనుకునేవాడిని. అంటే ఒకసారి పొడిస్తే సరిపోతే రెండోసారి పొడిచి ఇలా కొట్టాలి అని. సో ఇలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళకి ఏంటి పరిస్థితి అనుకున్నాను, బట్ ఐ జెన్యున్లీ రియలైజ్డ్ దిస్ గై హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. అండ్ by far the best dubbing engineer I ever worked with is Shailesh's Anna. Srinivas guys is there. Thank you Shailesh for actually giving me a set of situations, a platform and a dubbing situation and a shooting situation where నేను ఒక యాక్టర్గా ఎక్సెల్ అవ్వగలిగాను, ఏ టెన్షన్ లేకుండా.
యాంగ్జైటీ ఉన్న మనిషికి అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. నువ్వు నాకు మనశ్శాంతి ఇచ్చావు స్పిరిట్లో. థ్యాంక్ యూ మ్యామ్. మీనాక్షి ఈజ్ బికమ్ అ డియర్ ఫ్రెండ్. నేను ఈ రోజున తన పర్ఫార్మెన్స్ని, తన బ్యూటీని, తన ఇంటెలిజెన్స్ని అందరు పొగుడుతుంటే ఆల్ ఐ ఫీల్ ఇస్ ప్రైడ్. అంటే చాలా ప్రౌడ్గా ఉంది ఫీలింగ్. మేబీ తను ఆర్మీ ఫ్యామిలీ నుంచి రావడం, మనం మేజర్ సినిమా చేయడం, ఆ కనెక్షన్ వలన వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ జస్ట్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. Meenakshi, this is just the first of many blockbusters that you're going to be doing. So hopefully you'll want to work with me again once you work with bigger and bigger stars. Hopefully you'll want to work with me again as well. ఈ రోజున నేను ప్రౌడ్గా ఒక్కటి చెప్తాను. బై ఫార్ ద మోస్ట్ జెన్యున్ అండ్ మోస్ట్ ఫ్రెండ్లీ అండ్ మోస్ట్ కైండ్ ప్రొడక్షన్ హౌస్ నేను వర్క్ చేసింది ఈజ్ ప్రశాంతి అండ్ నాని బ్రోస్ ప్రొడక్షన్. నేను కొంతమంది ఇక్కిరి బిక్కిరి ప్రొడ్యూసర్స్ వలన కొంచెం ట్రామా ఫేస్ చేశాను రిలీజ్ టైంలో. సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది, మీకు తెలియదు అనమాట ఆ విషయం. కానీ బ్యాక్ ఎండ్లో అమ్మో పరిస్థితులు బాగలేకుండే అనమాట. సో కొంతమంది వేరే ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ కొంతమంది ప్రొడ్యూసర్స్ వలన ప్రతిసారి సినిమా రిలీజ్ అవబోతుందంటే మనం టెన్షన్ పడిపోవాలి, మనం ట్రామాలోకి వెళ్ళిపోవాలి, మన దెమ్మ తిరిగిపోవాలి, జుత్తు ఊడిపోవాలి అని నేను ఫిక్స్. సినిమా రిలీజ్ అంటే అంతే అనుకున్నాను. ఫస్ట్ టైం నాకు తెలిసింది మనం మొహమాటంగా ఒకటి మాట్లాడినా వెంకట్ గారు టక్కన అది ఓకే చేసేస్తారని. మనం మొహమాటంగా ఒకటి రిక్వెస్ట్ చేసినా నాని బ్రో నేను సెంటెన్స్ ఫినిష్ చేసే లోపల డన్ సేష్ లెట్స్ డూ ఇట్ అంటారు. నాకు తెలియదు. సో ఇదంతా నాకు కొత్తగా ఉంది. అంటే మనశ్శాంతితో బ్లాక్ బస్టర్ కొట్టడం ఇదే నాకు ఫస్ట్ టైం అన్నమాట. అంటే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఆర్ ఆల్వేస్ అ సర్ప్రైజ్. జనాలు ఏమంటారంటే గుడ్ ఫిలిమ్స్ ఆర్ లక్, హిట్ ఫిలిమ్స్ ఆర్ అ మిరకల్ అంటారు. బై గాడ్స్ గ్రేస్ 6 films in a row నాకు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి హూస్ హెల్ప్ మీ త్రూ అవుట్ మై కెరియర్. అంటే ఇవాళ కలిసిన బాలయ్య గారి నుంచి మొన్న విష్ చేసిన మహేష్ గారి దాకా అండ్ త్రూ అవుట్ మై కెరియర్ ఆల్ ద ఇండస్ట్రీ పీపుల్, ఆల్ ది ఆడియన్సెస్ అండ్ ఆల్ ద మీడియా నన్ను ప్రేమగా చూసుకొని సూపర్ మోడల్ లాగా ఈ మనోడు నా ఫోటోలు తీస్తూ ఉంటాడు అనమాట. సో నాకు పేరున మీకు తెలీదు, నాకు ఈ మీడియా బ్రోస్ ఇచ్చే సపోర్ట్ మామూలు విషయం కాదు గైస్. నన్ను హీరోయిన్ లాగా ఫోటోగ్రాఫ్ చేస్తారు వీళ్ళు. అండ్ మీరు ఎప్పుడైనా వీళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తారో మీరు రియలైజ్ అవ్వాలంటే యూజువల్గా హీరోలు స్టేజ్లో మాట్లాడేటప్పుడు మీడియా వాళ్ళ ఫోన్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. నేను మాట్లాడేటప్పుడు మాత్రం వీళ్ళు చాలామంది, కొంతమంది చూసుకుంటూ ఉంటారు కానీ చాలా మటుకు నన్ను చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. హిట్ 2 ఈస్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ బై ద డే. ఇంకొన్ని రికార్డ్స్ జస్ట్ ఈ వచ్చే వారంలో బ్రేక్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.